హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. రామ్ చరణ్ 1985 మార్చి 21న కొణిదెల చిరంజీవి సురేఖ దంపతులకు మద్రాసులో జన్మించారు. రామ్ చరణ్ తన 5వ తరగతి వరకు పద్మశేషాద్రి స్కూల్లో చదివారు. ఆ తర్వాత 6 నుంచి 8 వరకు ఊటీలో మరియు 9 అండ్ 10వ తరగతి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. చిరంజీవి గారు రామ్ చరణ్కి సినిమాల మీద ఆసక్తి పెంచడానికి సినిమా ఫంక్షన్స్కి తీసుకుని వెళ్ళేవాళ్ళు. రామ్ చరణ్కి మొదట్లో మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉండేది. ఆ తర్వాత తన తండ్రి క్రేజ్ వల్ల మరియు తన ఇంటికి వచ్చిన దర్శకుల వల్ల రామ్ చరణ్కి సినిమాల మీద ఆసక్తి కలిగింది. ఆ విషయం చిరంజీవి గారికి చెప్పడంతో డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత తనని లండన్కి పంపించి ఫిల్మ్ కోర్స్ చేపించారు. ఆ తర్వాత ముంబైలో 6 నెలలు యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇక ఫస్ట్ మూవీ రాజమౌళితో అయితే బాగుంటుందని చిరంజీవి గారు అనుకొని రాజమౌళితో మాట్లాడగా రాజమౌళి గారు తనతో సినిమా చేయడానికి ఇబ్బంది ఏమీ లేదని, కాకపోతే తన యాక్టింగ్ స్కిల్స్ ఏమీ తనకు తెలియదని, ఫస్ట్ సినిమా మంచి డైరెక్టర్తో తీయండి, ఆ సినిమా చూసి తన స్కిల్స్ చూసి నేను 2వ సినిమాని డైరెక్ట్ చేస్తాను అని చెప్పారంట. అప్పుడు చిరంజీవి అండ్ అల్లు అరవింద్ కలిసి పూరి జగన్నాథ్ అయితే బాగుంటుంది అని అనుకున్నారు. వెంటనే 2007 ఫిబ్రవరిలో చిరుత మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు. ఈ సినిమా 2007 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేశారు. చిరుత సినిమాని 2007 సెప్టెంబర్ 28న విడుదల చేశారు. చిరుత సినిమాని మెగా అభిమానులు ఎగబడి చూడటంతో మొదటి రోజు ఈ మూవీకి 3,80,00,000 వరకు షేర్ కలెక్ట్ చేసింది. అప్పటికే ఒక డెబ్యూ మూవీతో ఫస్ట్ రోజు హైయెస్ట్ కలెక్షన్ సాధించిన హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ మూవీ ఫుల్ రన్లో 22 కోట్ల పైన షేర్ని కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యాన్స్ చూసి అందరూ మెచ్చుకున్నారు, కానీ రామ్ చరణ్ నటన పైన చాలామంది విమర్శలు చేశారు. తర్వాత 2వ సినిమా అయిన మగధీరాను రాజమౌళి స్టార్ట్ చేశారు. మగధీర సినిమాకు మొత్తం 40 కోట్ల వరకు బడ్జెట్ అయ్యింది. సినిమాను 2009 జూలై 31న 1250 థియేటర్స్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేశారు. మగధీర సినిమా 302 సెంటర్స్లో 50 రోజులు, 223 సెంటర్స్లో 100 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. మగధీర మూవీ ఫుల్ రన్లో 145 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి అప్పటికి ఇండస్ట్రీ రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ఆరెంజ్ మూవీలో నటించారు. ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వకపోవడంతో ఆరెంజ్ సినిమా ప్రొడ్యూసర్ అయిన నాగేంద్ర బాబు గారు అప్పుల పాలు కూడా అయ్యారు. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరూ వాడేలే సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అయినా రామ్ చరణ్కి నటన పరంగా అంత గుర్తింపు రాలేదు. ఈ సినిమాల మధ్యలో హిందీలో జంజీర్ సినిమా తీశారు. ఆ సినిమాకు గాను రామ్ చరణ్ నటనకు విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత తీసిన బ్రూస్లీ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తీసిన ధృవ మూవీ కమర్షియల్ హిట్ అవ్వటంతో పాటు రామ్ చరణ్కి మంచి పేరు కూడా వచ్చింది. ధృవ మూవీ తర్వాత సుకుమార్తో రంగస్థలం మూవీని ఓకే చేశారు. ఈ మూవీని 2017 ఏప్రిల్లో స్టార్ట్ చేసి 2018 మార్చి కల్లా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ అవడంతో పాటు రంగస్థలం మూవీ అప్పట్లో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఈ మూవీలో రామ్ చరణ్ నటనకి అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బోయపాటి డైరెక్షన్లో వినయ విధేయ రామ సినిమాలో నటించారు. ఈ మూవీ 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. వినయ విధేయ రామ సినిమా తర్వాత మరలా రాజమౌళి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి త్రిబుల్-ఆర్లో నటించారు. ఈ మూవీ 2022 మార్చి 25న రిలీజ్ అయింది. త్రిబుల్-ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తెలుగులో త్రిబుల్-ఆర్ మూవీ 272 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. వరల్డ్ వైడ్గా త్రిబుల్-ఆర్ మూవీ 1380 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. త్రిబుల్-ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ తన తండ్రి నటించిన ఆచార్య మూవీలో గెస్ట్ రోల్లో నటించారు. ఈ మూవీ కమర్షియల్గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ శంకర్ గారి డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీలో నటించారు. ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రామ్ చరణ్ తన ఫిల్మ్ కెరీర్లో ఎన్నో అవార్డ్స్ని సాధించారు. తన ఫస్ట్ సినిమా అయిన చిరుత మూవీకి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డు, బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఇక మగధీర మూవీకి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డు, బెస్ట్ తెలుగు యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు, సంతోషం ఫిల్మ్ అవార్డు, సినిమా అవార్డ్స్ వచ్చాయి. ఇక గోవిందుడు అందడు వాడేలే మూవీకి బెస్ట్ యాక్టర్గా సంతోషం ఫిల్మ్ అవార్డు వచ్చింది. ఇక రంగస్థలం మూవీకి గాను బెస్ట్ యాక్టర్గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు, జీ సినిమా అవార్డ్స్ వచ్చాయి. ఇక త్రిబుల్-ఆర్ మూవీకి బెస్ట్ తెలుగు యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. రీసెంట్గా
ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డ్ ఇన్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఎన్డీటీవీ ట్రూ లెజెండ్ అవార్డు కూడా వచ్చింది. ఇకపోతే జనవరి 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇప్పుడు వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.